మీనాక్షి ఏమైనా పరాయిదా ఏంటి? నీ చెల్లెల్లాంటిది, ఆ మాత్రం చేయలేదా ఏమ్మా? దానికి అసలైన అవమానం ముందుంది. అవును, మీ అమ్మేదిరా? ఇదిగో అమ్మా. బోర్ కొట్టట్లేదా? 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 నీకు అన్నయ్యనవుతాను. అన్నయ్య నువ్వా? వేధవా, వాడి మతి మరుపుతో ఇక్కడ ఎంతమందికి మతి పోగొడతాడో ఏమిటో. మా ఇంటికి చాముండేశ్వరి దేవి అని మా అమ్మకు మేనత్త ఆ రోజు చెప్పారుగా. అవును. ఆవిడొచ్చింది. చాలా స్ట్రిక్ట్. అర్జెంటుగా నిన్ను చూడాలి అంటుంది. అందుకే ఫోన్ చేశాను. స్ట్రిక్ట్ అంటే? బా, కల్చరు ట్రెడిషన్ అంటూ చంపేస్తుంది. తేడా వస్తే అంతే. అందుకే నీకు చెప్తున్నాను. అయితే నేనేం చేయాలి? ఆవిడ్ని చూడగానే నమస్కరించడం, సాంప్రదాయంగా కనబడడం, ఒద్దిగ్గా నడుచుకోవడం, గౌరవంగా మాట్లాడడం, అప్పుడప్పుడు సిగ్గుపడ్డం, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు క్రిష్? నేను పెళ్లి చేసుకోబోయేది నిన్ను, ఆవిడ్ని కాదు. శ్వేత, ఏంటిదంతా? 4 రోజులే కదా, తప్పదు. అడ్జస్ట్ చేసుకో. సరే, మేము బయలుదేరుతున్నాం. నువ్వు ఫోన్ పెట్టి. త్వరగా వచ్చే. ఏంటమ్మా, ఎవరా ఫోను? క్రిష్ త్వరగా రమ్మంటున్నాడు మమ్మీ. అవునమ్మా, చాముండేశ్వరి గారు చాలా స్ట్రిక్ట్. త్వరగా వెళ్ళాలి. పద పద. ఏంటమ్మా చాముండేశ్వరి చాముండేశ్వరి అని? క్రిష్ అదే చెప్తున్నాడు, నువ్వు అదే చెప్తున్నావు. ఆవిడ పద్ధతి గల మనిషి, తేడా రాకూడదు. అలాగని ఆవిడ ముందు నేను తలదించుకొని ఉండాలా? ఆవిడ కోసం నా పద్ధతులు మార్చుకొని తలాడిస్తూ తిరగాలా? నా వల్ల కాదు. అది ఏం కాదమ్మా. అమ్మా, నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను. రేపమ్మ పప్పోయే ముసల్దాని కోసం నా క్యారెక్టర్ని మార్చుకోను. శ్వేత, ఎన్ని రోజులు? 4 రోజులు. ఆ తర్వాత ఆవిడెవరో మనమెవరో. నా మాట వినమ్మా, టైం అవుతుంది. పద. అవును, మీనాక్షి ఏది? మీనాక్షి, ఏంటి మీనాక్షి, నువ్వింకా ఇలాగే ఉన్నావు? వెళ్ళు, వెళ్ళి రెడీ అవు పో. దేనికి మేడం? అరే, దేనికి అంటావేంటి? మనం క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. మేడం, మీరు వెళ్ళండి, నేను రాను. రావా? నువ్వు రాకపోతే ఎలాగా? మీనాక్షి, మా లాంటి వాళ్ళ ఇళ్లలో తిరగాలంటే నీకు సరైన బట్టలు లేవనే కదా రానంటున్నావు? నాకు బోల్డని చీరలున్నాయి, కావాలంటే ఒకటిస్తాను, కట్టుకో. ఊరుకో అమ్మా. అంతంత కాస్ట్లీ చీరలు మీనాక్షి వంటికి సరిపోవు. ఏమా? అవునండి. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవు మీనాక్షి, వెళ్ళు. లేదు మేడం, ఇక్కడ చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో మీనాక్షి, ఇదే వద్దన్నాను. లగ్న పత్రిక రాయిస్తున్నారు, నువ్వు లేకపోతే ఎలా? ఏం బాగుంటుంది? నా మాట విను. అది కాదు మేడం. ఏది కాదు? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అమ్మా, నేను రావట్లేదు. అయ్యో మేడం, ఏంటిది? అయితే వెళ్ళి రెడీ అయ్యారాపో. మేడం, నేను చెప్పేది కాస్త. మీనాక్షి, వెళ్ళు, వెళ్ళి రెడీ అయ్యారాపో. వెళ్ళు, వెళ్ళి రెడీ అయ్యారా త్వరగా.
ఈ అమ్మాయి క్రిష్ కజిన్ సిస్టర్. క్రిష్ కజిన్ సిస్టర్. ఈ అమ్మాయి క్రిష్ ఫ్రెండ్. క్రిష్ ఫ్రెండ్. ఇక మర్చిపోయే ఛాన్సే లేదు. మాణిక్యం, మాణిక్యం ఇక్కడ. ఈ మాణిక్యాన్ని ఎవరు మోసం చేయలేరు. రా మీనాక్షి. రామ్మా. రండి. నమస్కారం. నమస్కారం అన్నయ్య. నమస్తే. నమస్తే వదిన. ఓహో, ఏంటి శ్వేత, మీ ఫ్రెండ్ని కూడా వెంట పెట్టుకొచ్చినట్టున్నావు? శ్వేతకి తోడుగా ఉంటుందని వదిన గారు. నమస్తే మేడం. ఇలా ఇవ్వు. తీసుకో. అక్క 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 ఒక్క నిమిషం. అక్కని కాదయ్యా, వదిన్ని. వదిన, వదిన, ఎంతకీ వీళ్ళలో పెళ్లి కూతురు ఎవరు? అబ్బా, ఈవిడ? ఈ అమ్మాయే పెళ్లి కూతురు. అర్థమైందా? ఓహో. వీళ్ళేమో తల్లి తండ్రి. 1 సెకండ్. పెళ్లి కూతురు, తండ్రి, తల్లి. వదిన, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఈ అమ్మాయికి ఫ్రెండ్. వన్ సెకండ్. ఫ్రెండ్. రండి వదినా, రండి. ఇతను ఒక ఫ్రెండు, రామ శ్వేత. ఈ అమ్మాయి ఒక ఫ్రెండ్. ఒక్క నిమిషం. 1 సెకండ్. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరోజ, ఏంటో వదినా? ఇంకా ఎవరైనా వస్తారేమో చూడు. నమస్కారం అమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మగారు. నీ పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. ఏమిటో రోజులే చెడిపోయాయి. హా, ఏం చేస్తావులే. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. పద. బాగున్నారా పిన్ని గారు? అత్తయ్య, బాగుండండి. ఆశీర్వదించండి పిన్ని గారు. బాగుండమ్మా. ఓహో, క్రిష్ చెప్పింది ఈ ముసల్దాని గురించేనా? అందరూ ఒంగొంగి దండాలు పడుతున్నారు. మా అబ్బాయి ఆ,
బావుండ్రా బాబు. కాళ్ళు మొక్కడం సరే, పెళ్లి కూతురేది కనబడదే? శ్వేత, అక్కడేం చేస్తున్నావు? రామ్మా. వస్తున్నా. వచ్చేస్తుంది. పిన్ని గారు, మా అమ్మాయి పెళ్లి కూతురు. మ్మ్. నమస్కారం చేయమ్మా. నమస్కారం బామ్మ. మ్మ్. కళ్ళు, ముక్కు, నోరు అన్నీ బానే ఉన్నాయి, కానీ తల్లోనే ఏదో ఠంగుమంటోంది. వంగి నమస్కారం చేయమ్మా. నెవర్. నేను కాళ్ళు మొక్కను. శ్వేత, బామ్మగారి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. పోన్లే అపర్ణ, ఆ పిల్లకి నడుము వంగదేమో పాపం. అదేం లేదు బామ్మ. మార్నింగ్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తుంటే నడుం పట్టేసింది. ఒంగోనివ్వట్లేదు. ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. హ్మ్, ఈ మాట నాతో చెప్తే చెప్పావు గాని నీ కాబోయే మొగుడికి చెప్పకమ్మా. వాడికి అసలే బలం ఎక్కువ. ఏమనుకోకండి పిన్ని గారు, చిన్నపిల్ల, క్షమించండి. హ్మ్. ఎందుకొచ్చావు? నిన్నే ఎందుకొచ్చావు? నువ్వేమన్నా నా చుట్టానివా, నా బంధువువా, నా ఫ్రెండ్వా, లేక నా గర్ల్ ఫ్రెండ్వా? ఎందుకొచ్చావు? మరి ఏ సంబంధం లేనప్పుడు, నిన్ను ఎవరు ఇన్వైట్ చేయనప్పుడు పిలవని నా పెళ్లికి ఎందుకొచ్చావు? ఏడవడం కాదు, అడిగిన దానికే సమాధానం చెప్పు. శ్వేత మేడం రమ్మంది. ఆ? శ్వేత మేడం రమ్మన్నారా? తను రమ్మంటే వచ్చావు. నేను వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అసలు సిగ్గనేది ఉందా నీకు? తాళి తెంచేశాను, చీకొట్టాను, నీ స్థానం ఏంటో నీకు గుర్తు చేశాను. అయినా మళ్ళీ నా కళ్ళ ముందుకు రావాలని నీకెలా అనిపించింది? కాస్తైనా ఆత్మాభిమానం ఉందా నీకు? ఇక్కడికొచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? మళ్ళీ తెంచేసిన తాళిని చేత్తో పట్టుకొచ్చి ఇది కృష్ణ మెడలో కట్టాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడని అందరిలో గొడవ చేసి నా పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నావా? మరెందుకొచ్చావు? నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఈ సమయంలో నా ఇంటికి ఎందుకు వచ్చావు? శ్వేత మేడం రమ్మని బలవంతం చేస్తే వచ్చాను, కానీ నాకెలాంటి దురుద్దేశం లేదు సార్. నోర్మోయ్, ఎవరికి తెలియదు నీ నాటకాలు. దరిద్రాన్ని మొహంలో పెట్టుకుని, కులాయిని కళ్ళలో దాచుకుని ఎవరో చచ్చినట్టు నా పెళ్లిలో తిరిగితే ఏమైందమ్మా అలా ఉన్నావు అని ఎవరో ఒకరు అడక్కపోతారా? అప్పుడు భారతం అంతా బయటపెట్టి నన్ను బజార్ కీర్చొచ్చు అనుకున్నావు కదా? చూడు, శ్వేత పిచ్చిది, అమాయకురాలు. నీ ఎత్తులు జిత్తులు తనకు తెలియక నువ్వేదో ఫ్రెండ్లా ఫీల్ అయిపోయి నిన్ను పెళ్లికి పిలిచింది. కానీ నాతో తాళి కట్టించుకుని నువ్వే నా భర్తవని, నా వెంటపడుతున్నావని శ్వేతకి తెలిసిన మరుక్షణం నిన్ను చంపేస్తుంది.
నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకంటే శ్వేతకి నేనంటే ప్రాణం. నాకు శ్వేత అంటే ఇష్టమే. కాబట్టి నేను సేఫ్. కానీ నీ గతి ఏమవుతుందో ఆలోచించు. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి ఆలోచించు. ఇప్పటికైనా కాస్త చీము నెత్తురు ఉన్న మనిషిలా బ్రతుకు. శ్వేత రమ్మంది, గీత ఉండమన్నది అని కాకమ్మ కబుర్లు కట్టిపెట్టి వచ్చిన దారిలో వెళ్ళిపో. ఆటోకి డబ్బులు లేకపోతే 100 పడేస్తా. అన్నం కోసం వచ్చుంటే పని మనిషితో ఒక ముద్ద పడేయిస్తా. కాదు, నన్ను అవమానించడానికి వస్తే మాత్రం అధపాతాళానికి పోతావు. జాగ్రత్త. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. కలలుండని సంద్రముండగా ఏ కలలుండని జన్మలేనా మనసా మర్చిపో లేదంటే చచ్చిపో. మీనాక్షి, 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 ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి రావచ్చుగా. నేను వెళ్ళిపోతున్నాను మేడం. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? మా ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? వెళ్ళిపోవడానికా నాతో ఇక్కడికి వచ్చింది? లేదు మేడం, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నేను వెళ్తాను. ఏమైంది మీనాక్షి నీకు? ఏం కాలేదు మేడం, ఏం కాకూడదనే వెళ్ళిపోతున్నాను. అబ్బా నాకేమీ అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. నాకు నేనే అర్థం కావట్లేదు. మీకెలా అర్థమవుతాను మేడం? నన్ను వెళ్ళనివ్వండి. ఏంటి క్రిష్ ఏమైనా అన్నాడా? మళ్ళీ గొడవ? అదేం లేదు మేడం. సార్ ఎందుకు గొడవ పడతారు? నేను దూరం నుంచి అంతా చూస్తున్నానులే. ఏదో అంటున్నాడు కానీ వినపడలేదు. అయినా మీ గొడవ ఎప్పుడు ఉండేదే కదా. క్రిష్ గురించి అంతా తెలిసిందనివి. నువ్వే ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పు? నేనేం ఫీల్ అవ్వట్లేదు మేడం. చీము నెత్తురు లేని దాన్ని. అలాంటి ఫీలింగ్స్ ఎందుకుంటాయి? అదిగో చూసావా, ఫీల్ అవ్వట్లేదు అంటూనే ఫీల్ అవుతున్నావు. ఏంటిది మీనాక్షి? ప్లీజ్ మేడం, నన్ను ఆపకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. అయితే వెళ్ళు. నేను కూడా ఎవరికి చెప్పకుండా మా ఇంటికి వెళ్ళిపోతా. మేడం, లేకపోతే ఆ రోజు నా నిశ్చితార్థంలో ఎంత హ్యాపీగా ఉన్నావు. దగ్గరుండి ఎంగేజ్మెంట్ జరిపించావు, కానీ పెళ్లికి మాత్రం ఉండనంటున్నావు. నువ్వే లేనప్పుడు నాకు ఈ పెళ్ళెందుకు? అవునులే, నా పిచ్చి గాని నా చెల్లి అని నేననుకుంటే సరిపోతుందా? మా అక్కని నీ మనసులో కూడా ఉండాలి కదా. అలా అనకండి మేడం. నిజంగానే నువ్వు నా తోడబుట్టిన దానివైతే ఇలా చేస్తావా?
నన్ను వదిలి వెళ్ళిపోతానంటావా? మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. అయితే ఇంకెప్పుడు నా పెళ్ళయ్యేంత వరకు వెళ్ళిపోతానని మాత్రం అనుకో మేడం. అది కాదు. పంతులు గారు ఆగండి. పెళ్లి కూతురు ఏడుస్తుందేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్.